శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 57వ శ్లోకం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య. మహర్షి కపిలాచార్య అనగా వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు. కృతజ్ఞ అంటే సృష్టికర్త రెండునూ తానే అయినవాడు. మేదినీపతి అంటే భూదేవికి భర్త అయినవాడు. త్రిపద అంటే 3 పాదములతో సమస్తమును కొలిచినవాడు, వామనుడు అని భావము. త్రిదశాధ్యక్ష అనగా జీవులనుభవించు జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు సాక్షి అయినవాడు. మహాశృంగ అనగా ప్రళయకాల సాగరములోని నావను గొప్పది అయిన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు. కృతాంతకృత్ అనగా మృత్యువుని ఖండించినవాడు అని. ఈ శ్లోకంలో మనకి 531వ నామం నుంచి 537వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ అనగా వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు, సృష్టికర్త రెండునూ తానే అయినవాడు, భూదేవికి భర్త అయినవాడు, 3 పాదములతో సమస్తమును కొలిచినవాడు, వామనుడు అని భావము. ఇంకా జీవులు అనుభవించు జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు సాక్షి అయినవాడు. అంతేకాక ప్రళయకాల సాగరములోని నావను గొప్పది అయిన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు, మృత్యువుని ఖండించినవాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.